నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. బుధుడు ఏ ఇంట్లో ఉంటే శుభ ఫలితాలు ఉంటాయి, ఏ రాశిలో ఉంటే అశుభ ఫలితాలు ఉంటాయో ఇవాళ మనం తెలుసుకుందాం. వివరాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశిస్సులండి. గురువుగారు, బుధుడు ప్రముఖంగా మిథున రాశిలో మిథున లగ్నంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వారి వ్యక్తిత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే బుధుడు మన శరీరంలో మెదడు, బ్రెయిన్, వాక్కు కారకుడు. వాక్ అంటే మన వాక్కు శుద్ధి కారకుడు. అలాగే మన శరీరంలో మెదడు అంటే బ్రెయిన్ సంబంధించి నరాలకు సంబంధించినటువంటి కూడా పూర్తి కారకుడు. అయితే బుధుడు వచ్చేసి మిథున రాశి అలాగే మిథున లగ్నంలో ఉండి జన్మించినట్టు అయితే విశేషమైనటువంటి యోగ జాతకుడు అని చెప్పాలి. విశేషమైన యోగ జాతకుడు అంటే ఏంటంటే తనకు పుట్టగానే తన పూర్వజన్మలన్నీ కూడా గుర్తుంటాయి. పూర్వజన్మలంటే ఆ ముందు జన్మ బాగా గుర్తుంటుంది, లేదంటే ఇంకా దానికి ముందు జన్మ కూడా గుర్తుంటుంది. 2-3 గత జన్మలు గుర్తుకుండే అవకాశం ఉంటుంది. గత జన్మల యొక్క రహస్యాలన్నీ కూడా అంటే తన తాలూకా జీవితం అంతా కూడా తను నడుచుకున్న విధానము, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ఏం చేస్తాడు అనేటువంటి కొన్ని అలాగే ఉండిపోతాయి. అవి పుట్టగానే తను ఆ పుట్టినప్పటి నుంచి కొద్ది రోజుల వరకు అవి గుర్తుకొస్తూ ఆ జరిగినవన్నీ కూడా తలుచుకుంటూ అంటే మన చనిపోయినటువంటి సమయ సందర్భాలు కానీ, లేదంటే అంతకు ముందు తను చేసినటువంటి మంచి పనులు కానీ చెడు పనులు కానీ అవన్నీ కూడా గుర్తుకొస్తూ భయపడుతూ ఉలిక్కి పడుతూ అంటే నిద్రలోనే ఉలిక్కి పడడం, భయపడడం, ఏడ్చడము, తర్వాత దానివల్ల తరచు తనకి ఏదైనా ఫీవర్ లాంటివి రావడం కానీ ఇటువంటివి అనేక సమస్యలు ఉంటాయి. అదే బాల్యంలో ఆ సమస్యలు అధికంగా ఉంటాయి. తర్వాత కొంచెం దానికి సంబంధించి మనం ఏదన్నా పుట్టమట్టి బొట్టు పెట్టినా, లేదంటే విభూది బొట్టు పెట్టినా, లేదా చిన్న ఏదైనా మంత్రించుకున్నా అది కాస్త వైదొలిగిపోతుంది ఆ సమస్య ఆ బాల్యంలోనే. ఆ తర్వాత తను ఎదుగుదల చక్కగా ఉంటుంది, చదువులో కూడా బాగా రాణించగలడు. ఇదే కాకుండా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు చేసే విధి విధానాలను కూడా వాడు అబ్జర్వేషన్ చేస్తాడు. వాళ్ళు మంచి చేస్తున్నారనుకో అదే వీడు చేస్తాడు, లేదు వాళ్ళు ఏదైనా తప్పు చెడు చేస్తున్నారనుకో తల్లిదండ్రులు కూడా వాడు చెప్తాడు. అంటే వాడు పుట్టుకతోనే మనిషికి ఒక అవగాహన ఉంటుంది. అంటే ఈ చేసేది కరెక్టా అది తప్ప అనేది కూడా వాడికి అవగాహన కలిగేటువంటి ఇది. పెద్దలని కూడా వాడు కరెక్షన్ చేస్తాడు, పెద్దల్ని కూడా కరెక్షన్ చేస్తాడు. ఎందుకంటే అది మీరు చేసేది రాంగు, తప్పు, అది మంచిది కాదు అని కూడా చెప్తారు పెద్దవాళ్ళు. అప్పుడు ముక్కు మీద నోటి మీద వేలేసుకుంటారు. ఏంటి వీడు చిన్నపిల్లవాడి దగ్గర మనం చెప్పించుకున్నామే అంటే అప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తాడు. వీడు చాలా తెలివైన వాడు, వీడు చాలా మంచివాడు కూడా, గుడ్ బై, బుద్ధివంతుడు అని చెప్పేసి అందరి దగ్గర వీడు చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే ప్రశంసలను పొందుతాడు. టాలెంటెడ్. వాడికి మాటలు అంటే ప్రతిదాని కొందరేంద్రంటే కొన్ని ఎత్తుక్కొని మాట్లాడాలి. వాడికి ఆటోమేటిక్గా గంట కొట్టినట్టు అంటే కంప్యూటర్ లాగా మొత్తం నోటి నుంచి వెలువడుతూ ఉంటాయి, సిస్టమేటిక్గా దొల్లుతూ ఉంటాయి మాటలు. దొల్లడం అంటే అన్ని కరెక్ట్గానే మాట్లాడడం, వాక్కు శుద్ధి. వాడికి జ్ఞాపక శక్తి కూడా. జ్ఞాపక శక్తి అంటే మనం ఏదైనా మర్చిపోయినా కూడా వీడు గుర్తు చేస్తాడు. ప్రతిదీ కంప్యూటర్ బ్రెయిన్ లాగా ఉంటుంది అనుకోండి. కంప్యూటర్ బ్రెయిన్ లాగా అంటే ఎప్పుడో చేసినవి ఇందాక మనం చిన్నప్పుడే చెప్పుకున్నాం, వాడి గత జన్మలే గుర్తున్నాయని. అంటే గురువు గారు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. గత జన్మలు గుర్తుండడం అనేది మామూలుగా చెప్పాలంటే గుర్తుండమని చెప్తారు. పుట్టిన వెంటనే అది వాటర్ ఇట్లా చల్లేస్తా ఉంటారు అని చెప్తారు కదా, అప్పుడే పోతుంది అని అంటారు పెద్దవాళ్ళు. కానీ ఇలా గుర్తుండడం చాలా అరుదైన విషయం కదా, ఇది మంచిదే అంటారా? ఈ సమాజంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలరా? మంచి విషయమే. అయితే
ఇక్కడ మీరు అన్నట్టుగా వేరే రాశిలో జన్మించిన వాళ్ళకి కలినీళ్ళు అని చెప్పేసి పుట్టగానే మంత్రసాని అని చెప్పి, ఇప్పుడంటే మన డాక్టర్లు అంటున్నాం, ముందు వాళ్ళని మంత్రసాని అని చెప్పి కలినీళ్ళు అని చెప్పేసి వాళ్ళు పసుపు నీళ్ళు చల్లుతారు. ఆ చల్లినప్పుడు వాళ్లకు ఆ గత జన్మ గుర్తులు అనేది వెళ్ళిపోతాయి. వేరే రాశి అంటే వేరే రాశిలో జన్మించిన వాళ్ళకి సామాన్యంగా రావు కూడా, సామాన్యంగా గుర్తుకు రావు. లేదంటే వాళ్ళు తరచూ భయపడుతున్నారు, ఉలికి పడుతున్నారు అయినా కూడా అంటే వాళ్లకు వేరే విధమైనటువంటి సర్పాలు, పాములు కళ్ళలో కనిపించడం, చిన్న చిన్న పాము కాస్త పెరుగుతా ఉన్నట్టు పెద్దదిగా కనిపించడం, లేదంటే భూతాలు, దెయ్యాలు అన్నట్టుగా కనిపించడం కానీ, లేదు పాములు వెంటాడుతున్నట్టు, కాటేస్తున్నట్టు అలా రావడము, దాన్ని కూడా చూసి భయపడటము, ఏడ్చడం కూడా జరుగుతుంది. ఉలికి పడ్డము, జ్వరం రావడము, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలా అందరికీ కాదు, ఈ మిథున రాశిలో పుట్టిన వాడికి కానీ, లేదా కన్యా రాశిలో పుట్టిన వాడికి కానీ, ఆ లగ్నంలో పుట్టిన వాడికి కానీ, ఆ లగ్నంలో బుధుడు ఉండాలి. మళ్ళీ అలా కాకుండా ఇందాక మీరు చెప్పినట్టుగానే, మీరు అడిగినట్టుగా మిథున రాశి, మిథున లగ్నం, ఆ లగ్నంలో మళ్ళీ బుధుడు ఉండి జన్మించడం అన్నమాట. అది లగ్నస్థానం, జన్మస్థానం. అలాగే వానికి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా మనం నీళ్లు చల్లినా పోవు, కానీ అవి గుర్తుకొస్తుంటాయి. అంటే ఒక్కొక్క చోట, ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క సందర్భంలో వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ అవి రిపీట్ అవుతుంది. ఎక్కడో చూసానే, ఇది నాకు తెలుసు, నాకు ఇదివరకు ఎక్కడో చూశాను ఇంకా అనుకోవడం కానీ, లేదంటే వాడు దాన్ని గమనించడం కానీ, ఎదుగుదల బట్టి వాడు వాటిని అబ్జర్వేషన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వాడు పసిగట్టేస్తూ ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే కుక్క అయినా సరే దాన్ని డాగ్స్ ఎక్కడెక్కడ ఏం జరిగిందని కూడా అది పసిగట్టేయగలదు. చూసావా, మనిషే కాదు, పోలీస్ డాగ్స్ అంటాం కదా, పోలీస్ డాగ్స్ అని కదా, ఏ కుక్క అయినా కూడా కనిపెట్టేయగలదు. ఎందుకంటే దానికి ఆ యొక్క మెమరీ పవర్ ఉంటుంది. ఎవరు ఏం చేశారు, ఎక్కడేం చేశారు, అక్కడ ఏమి ఉంది అనేది కానీ అది వాసన బట్టి పసిగట్టేయగలదు. ఆ టైప్లో వీనికి అక్కడ చూసినప్పుడు అవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఆ చూడనంత వరకు మళ్ళీ గుర్తుండవు, రావు. ఆ చూసినప్పుడు మాత్రమే ఇది నేను ఇదివరకు చూశాను, ఇక్కడ నేను ఇలా పలానిది చేశాను అని చెప్పేసి అప్పుడు ఆ మెమొరీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అవి గత జన్మ తాలూకాలు. అట్లా అమితమైనటువంటి జ్ఞాన సంపన్నుడు అని చెప్తారు వాడిని, జ్ఞాన సంపన్నుడు. ఇంకా లేదంటే ఇంగ్లీష్లో 6 సెన్సా 7 సెన్సా ఇంకా చెప్పుకుంటూ పోతుంటారు. ఒక మాట చెప్పాలంటే బాలవాక్కు, బ్రహ్మవాక్కు అని కూడా మనం చెప్తాం. బాలవాక్కు, బ్రహ్మవాక్కు అంటే ఏం తెలుసా? ఇటువంటి వాడు ఏదన్నా అన్నాడనుకో అదే జరుగుతుంది. అదే పెద్దవాడు చెప్తే ఆయన మంచి గొప్ప పండితుడు, ఆయన సైంటిస్టు, లేదంటే ఆయన పెద్ద జ్యోతిష్యుడు అని చెప్తారు. కానీ చిన్నపిల్లవాడు కూడా చెప్పగలడు, చిన్నపిల్లవాడు కూడా చెప్పగలడు. దాన్నే బాలవాక్కు, బ్రహ్మవాక్కు. ఇది 100%. వాడు చెప్పిందే జరిగి తీరుతుంది. వాడు ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పేయగలడు. వాడు ఏదైనా చూడగానే దాన్ని వెంటనే పసిగట్టి ఇది ఏం జరగబోతుందో కూడా చెప్పేయగలడు. దానివల్ల నష్టం జరుగుతుందా, దానివల్ల మంచి జరుగుతుందా అనేది కూడా వాడు పసిగట్టేయగలడు. రెండోది, వాడు ఏం జరగబోతుంది అనేది కూడా వాడు ఇప్పుడు చెప్పిందే వెంటనే జరగచ్చు అనేది కూడా వాడు చెప్పేస్తాడు, ఇప్పుడు జరుగుతుంది అని. లేదంటే పలానా రోజు జరుగుతుంది, పలానప్పుడు ఇది జరగబోతుంది అని కూడా వాడు చిన్నప్పుడే బాల్యంలో చెప్పేయగలడు. అటువంటి వాళ్ళకి జరిగేది, జరగబోయేది ముందే అవగాహన కనిపించేస్తుంటుంది. ఇంకా చెప్పాలి అంటే కూడా వాళ్ళకి కళలోనైనా కనిపించవచ్చు, లేదా ప్రత్యక్షంగా కూడా కనిపించవచ్చు. అంటే పగటి కళ అంటాం మనం. రాత్రి కళ వస్తుంది కదా, రాత్రి మనం పనుకొని నిద్రపోతూ ఉంటే రాత్రి మనకు జరిగినవన్నీ కానీ, చేసినవన్నీ కానీ, లేదంటే జరగబోయేటివి కానీ, జరిగిపోయినటివి కానీ మనము లైవ్ చూసినట్టే ఉంటుంది, కనపడుతుంటుంది. పెద్దవాళ్ళం కూడా భయపడతాం. ఏది వచ్చే అటువంటి సిచ్యువేషన్ బట్టి, వచ్చే ఆ కళను బట్టి మనము నవ్వుకోవడం కానీ, లేదంటే భయపడడం కానీ,
లేదంటే కేకలు వేయడం కానీ అరుపులు వేయడం నిద్రలోనే జరుగుతూ ఉంటాయి. పక్కన వాళ్ళు చూసి లేచి భయపడి ఏంది అని మనం లేపుతారు కూడా. అంటే అలాంటి ఇది అది చిన్న పిల్లవాడికి కూడా అలాగే రాత్రి కల రావచ్చు, లేదంటే పగలే మనకు కనిపిస్తుండొచ్చు, లేదంటే వాడు ఊహించడం జరుగుతుంది. ఆ ఊహా చిత్రమే నిజమవుతుంది. అలా పగటి కళ అంటారు, రాత్రి కళ అంటారు. పగటి కళ అయినా ఇటువంటి వాడికి నెరవేరుతుంది, అలాగే రాత్రి కళ అయినా కూడా ఇటువంటి వాడికి నెరవేరుతుంది, అందరికీ కాదు. అలాగే కొన్ని పగటి కళలు నెరవేరవంటారు కదా, కానీ ఇటువంటి వాడికి వచ్చిన పగటి కళ అయినా నెరవేరుతుంది. అదేవిధంగా గురువు గారు, ఈ మిథున రాశి మిథున లగ్నంలో బుధుడు ఉంటే కనుక ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది? సామాన్యంగా అవసరం లేదు, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. బుధుడికి పాపదృష్టి అంటే సూర్యుడు ఉన్నాడు అనుకుందాం, ఆయనతో కలిసి లగ్నంలోనే, లేదంటే 7వ ఇంట సూర్యుడు ఉన్నాడు అనుకోండి, లేదా ఆయన దృష్టి లగ్నం పైన పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది కాస్త మర్చిపోతాడు. ఎవరు? ఆ పిల్లవాడు. లేదంటే వాడు చెప్పింది జరగచ్చు, జరగకపోవచ్చు. ఒకటి జరుగుతుంది, ఒకటి జరిగిందిలే కదా అని చెప్పేసి రెండోది కూడా జరుగుతుందని చెప్పామనుకో, అది జరగదు. అప్పుడు ఏమవుతుందంటే వీడు చెప్పిన దానికి ఫెయిల్ అయిపోతుంది. అలా సరే రెండోది జరగలేదు కదా అని మూడోది మనం గమనున్నామనుకో, వాడు చెప్పాడు మూడోది జరగచ్చు కూడా. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా డౌట్ అన్నమాట, అది జరగచ్చు, జరగకపోవచ్చు. అంతేకాకుండా చదువులో కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్నప్పుడే చదువులో కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదంటే చదివే టాలెంట్ ఉన్నా వాడు ఆటలపైన కొన్ని పనులపైన ఇంట్రెస్ట్ చూపిస్తాడే తప్ప చదువు పైన ఇంట్రెస్ట్ చూపించడు. అదే ఏదైనా ఒక పని చెప్పు, ఆ పనిని వాడు బాగా పర్ఫెక్ట్గా చేయగలడు, దాన్ని నేర్చుకోగలడు, దాన్ని చేయగలడు. పెద్దవాళ్ళకు కూడా అవగాహన లేనటువంటి సక్సెస్ని వాడు బాల్యంలోనే చేయగలడు. అట కొన్ని విషయాలలో టాలెంటెడ్. అలాగే ఇంకా చెప్పాలి అంటే వీడు అంటే పాపదృష్టి ఉంటే ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. లేదంటే అందులో ఆయన ఒక్కడే ఉండి లేదా శుభగ్రహ దృష్టి ఉన్నట్టయితే వాడు మంచి నెంబర్ 1 డాక్టర్. నెంబర్ 1 డాక్టర్ అంటే మల్టీ డాక్టర్ అంటే ఏదన్నా అంటే స్పెషలిస్ట్ అని ఒక ప్రత్యేకమైన ఒకదానికి చెప్పుకుంటారు. ఏమని? నరాలకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అని చెప్పి కానీ, లేదా బ్రెయిన్ కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అని కానీ, గుండెకి ఇట్లా చెప్తారు. అలా కాదు, వీడు అన్నిటికీ మల్టీ టాలెంటెడ్, ఆల్రౌండర్. డాక్టర్ సబ్జెక్ట్ లో వాడు హస్తవాది కూడా అని అంటారు. హస్తవాది అంటే మామూలుగా చూసే వాళ్ళకి ఒక మూఢనమ్మకంగా ఆయన ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చినా చాలు తగ్గిపోతుంది అంటారు. తగ్గిపోతుంది. లేదు, డాక్టర్లే 10 మంది చేయలేని ఆపరేషన్లో సక్సెస్ కాలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇతను ఒక పెద్ద దేవుళ్ళ కనపడతాడు. అంటే ఆయన పలానా ఆయన మాత్రమే ఇది బాగా చేయగలడు, ఈజీగా చేస్తాడు. అంటే తను కళ్ళు మూసుకొని చకచక ఏదైనా ఆపరేషన్లు కానీ ఎటువంటి అయినా కూడా తను సక్సెస్ చేయగలడు. అందుకే దాన్ని ఒక మాటలో, ముతక సామెతలో, మూఢనమ్మక మాటల్లో అతను హస్తవాది మంచిది, అతను ఏది చేసినా బాగవుతుంది, మంచిగా జరుగుతుంది అని కూడా ఒక మెమొరీ ఉంటుంది అతనికి. అంటే 10 మంది నుంచి మంచి ప్రశంసలు అందుతూ ఉంటాయి. అలా కూడా ఆ విధంగా మంచి డాక్టరు, దాంట్లో కూడా తను సక్సెస్ అవుతూ అందరిలో మంచి గుర్తింపు పొందుతూ అందరికీ నువ్వు అన్నట్టుగా దేవుళ్ళలాగా కనపడుతుంటాడు. అట చాలా మంచి ఇది ఉంటుంది. లేదు, ఒక్కొక్క గ్రహం కలిస్తే ఒక్కొక్క దాంట్లో స్పెషల్గా, ప్రత్యేకంగా, డిఫరెంట్గా మారుతూ ఉంటాడు. అదే స్థానంలో శుక్రుడు ఉండి, శుభగ్రహం ఉండి జన్మించాడు అనుకోండి, అతను ఇంకా విశేషమైనటువంటి మహాపండితుడు అంటే ఇంకా నువ్వు ఒక మాట అన్నావు అనమాట, దేవుడని. నిజంగానే దేవుళ్లాగా మారిపోతాడు. దేవుళ్లాగా మారిపోతాడంటే 10 మందికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళకు జరగబోయే సమస్యలను, వాళ్ళకు ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాలని చూసి తనకు వీడు ఏదైనా పరిష్కారం చేస్తే వాళ్ళకి ఆ పరిష్కారం సక్సెస్ అవుతుంది. సపోజు ఇతనుండి పెళ్లి కాలేదని ఎవరైనా వచ్చారు,
ఆలోచన చేసి చూసి ఏదన్నా తను పరిష్కారం అంటే కనీసం మంత్రించి నీళ్ళు చల్లినా, లేదు ఒక తాయెత్తు రుద్రాక్ష ఏదన్నా ఇచ్చినా, లేదు పూజ ఏదన్నా చేసినా అది సక్సెస్ అవుతుంది. అప్పుడు అవతల వాళ్ళకి ఏంటంటే ఆయన చేశాడు, జరిగింది, మాకు జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వరుస పెడతారు, ఆ నోట ఈ నోట పడి పాపులర్ అయిపోతాడు. ఆయన మహాపండితుడు అంటే పెద్ద స్వామీజీ, దేవుడితో సమానం. ఎందుకంటే ఆయన ఏం చేసినా కూడా మట్టి మంత్రించి ఇచ్చినా అనుకున్న పని అయిపోతుంది. అలా తను ఎంతో మందికి ఆదర్శం. ఇంకా నిజంగా మీరు అన్నట్టుగా ఒక గురువుగాను, ఒక దేవుడుగాను, అతని దేవుడుగా కూడా కీర్తించేస్తారు. ఎందుకంటే ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఏదన్నా చేశాడనుకోండి, వాళ్ళకి అక్కడ ఆరోగ్యం కుదురుపడిపోతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా వాళ్ళందరికీ దేవుడిలాగానే కనిపించేస్తాడు. అరే ఏమిటి, నేను ఆ గుడి తిరిగాను, ఈ గుడి తిరిగాను, ఆ డాక్టర్ని సంప్రదించాను, ఈ డాక్టర్ని సంప్రదించాను, నాకు కాలేదు. ఆయన దగ్గరికి పోతే ఖాళీ, ఆయన ఊరికే మంత్రి ఇచ్చాడు, బాగైపోయింది. అక్కడ అతని యొక్క ప్రభావితం అలా ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, ఇదంతా వింతలు విచిత్రాలు అన్నమాట. ఇవన్నీ ఒక మెరాకిల్స్. అలా 10 మందికి ఏం చేసినా అది సక్సెస్ కావడం, అతను పేరు ప్రఖ్యాతులు మొత్తం ఇంకా దశల మారుమోగిపోతూ ఉంటాయి. అదేవిధంగా గురువుగారు, మిథున రాశిలో ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్ని ఒడిదుడుకులు కూడా ఉంటాయి, జరగచ్చు జరగకపోవచ్చు అని చెప్తారు కదా. ప్రతి రంగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఒడిదుడుకులకు లోనయ్యేవారు ఎలాంటి మార్గాల ద్వారా పరిష్కారం లభిస్తుంది? ఇందాక మీరు అన్నట్టుగానే ఇక్కడ శుభగ్రహ దృష్టి ఉంటే ఎటువంటి ఫలితాలు అనేది మనం ఇప్పుడు అదే బుధుడితో శుక్రుడు కలిసి అన్నాను. అంటే ఏంటంటే వాళ్ళు సింగర్, వాళ్ళ నోట నుంచి అమృత గానం. అమృత గానం అంటే ఏంటంటే అందరికీ కూడా ఇంకా వినాలి అనే వాళ్ళ యొక్క పాటలు కానీ, వాళ్ళ ఒక మాట కూడా, వాళ్ళ మాట్లాడే మాట ఏం మాట్లాడతారు అని చెప్పేసి దాన్ని ఆ మాట కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు పాడే పాటని జీవితాంతం మనిషిని మార్చేసే విధంగా, 10 మందిని మార్చేసే విధంగా ఉంటుంది. అదే గాత్రంలో ఇంకా కుజుని దృష్టి ఉన్నా కాడ, కుజుడు కలిసిన అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడే మాటకి విలువ ఉండదు. వాళ్ళు మాట్లాడినారనుకోండి కొడదామనిపిస్తుంది. మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, కొట్టాలనిపించేస్తుంది. ఆ టైప్లో కూడా ఉంటుంటుంది. అలా అందుకే ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అనేకమైనటువంటి గుణపాఠాలు ఎదురవుతుంటాయి. ఇందాక మీరు అన్నట్టుగా పరిష్కారం ఏంటి అంటే అప్పుడు దానికి సంబంధించి మనము ఆ యొక్క ప్రభావితం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం పరిష్కారం చేసుకుంటే, ఇప్పుడు చదువు విషయమే అనుకుందాం. చిన్నప్పుడే మనము బుధుడు ఉన్నాడు, లగ్నము, మంచి విద్యావంతుడు, మంచి ఉద్యోగవంతుడు, మంచి వ్యాపారవేత్త కూడాను. అలాగే విద్యలోని చదువులో ఆటంకం ఏర్పడిందంటే ఇందాక రవి కలిసిన, రవి దృష్టి ఉన్న చదువుకి అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అప్పుడు దానికి మన పరిహారం ఏదన్నా చేసుకోవాలంటే బుధునికే చేయవచ్చు. నవగ్రహాలలో మనకు ప్రతి గుడిలో కూడా నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాలలో ఈశాన్యములో ఉండే ఆయన బుధుడు. ఈశాన సర్వ విద్యానామేశ్వరం సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అస్తు సదా శివో మే గౌరీ మే మాహయామి దక్షత్యేకపది దీపది చతుస్పది అష్టాపది నవపది భవో సహస్రాక్షర పరమో వ్యోమన్. అలా అంటే ఆయన ఆ ఈశాన సర్వ విద్యానామేశ్వరుడు అంటే సర్వకారకుడు అని అర్థం. సర్వదేవతలు కూడా కొలువై ఉన్నటువంటి స్థానము అని అర్థం. ఇక్కడ ఆ యొక్క ఈశాన్యంలో ఉన్నటువంటి ఆ బుధుడిని మనము విద్య ఆటంకాలు జరిగినటువంటి వాళ్ళు, విద్య ఆటంకం జరుగుతున్నటువంటి వాళ్ళు, ఉత్తరేణి ఆకులు మనము గరిక అంటాం కదా, గరికపోస, అలా గరికపోస కాకుండా ఉత్తరేణి ఆకులు, ఉత్తరేణి ఆ కొమ్మలతో ఆ గణపతికి మనము అష్టోత్తరం చేసుకుంటూ ఆ ఆకుల్ని కానీ ఆ మండల్ని కానీ పెట్టాలి. అది దొరకపోతే గరికతో ఆయనకు అష్టోత్తరం. మనము ఆకు పూజ అనే ఆంజనేయ స్వామికి చేస్తాం కదా,
తమలపాకులతోటి ఆకు పూజన చేస్తాం కదా, ఆ విధంగా ఆ గరికతోటి ఆయనకు అష్టోత్తరం చేసుకోవడం మనమే చేసుకోవచ్చు. ఒక చిన్న బుక్ తెచ్చుకొని ఉంటాయి, ఇప్పుడు అన్ని అందుబాటులో ఉంటుంటాయి. అష్టోత్తరం అనేది చదువుకోవచ్చు మనమే. ఆ విద్య ఆటంకం ఏర్పడుతున్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఆ బుధుడి దగ్గర ఇలా బుధవారం కానీ లేదంటే ఆదివారం అన్నా కానీ ఒక 11 వారాలు కానీ 27 వారాలు కానీ అప్పుడప్పుడే, ప్రతిరోజు అవసరం లేదు, ఆదివారం ఒకసారి లేదా 108 వారాలు కానీ చేసినట్టయితే విద్య ఆటంకం లేకుండా చక్కగా మంచి ఉన్నత విద్యలోనే కంటిన్యూ సాగడం, అలాగే చివరిలో ఎగ్జామ్లో కూడా ఫస్ట్ క్లాస్గా పాస్ అవుతాడు. తర్వాత చెప్పాలి అంటే వాడు ప్రతి సబ్జెక్ట్లోనూ ప్రతి క్లాస్లోనూ సక్సెస్ అవుతాడు. ఇక్కడ మనం చేయలేదనుకోండి, చదువే ఆగిపోయే అవకాశం ఉంది. ఇంకా చదవకుండానే ఆగిపోయే అవకాశం ఉంది. మనకు చదివింది కూడా గుర్తు లేకుండా పోయే అవకాశం ఉంది. అలా రవి దృష్టి ఉండడం వల్ల విద్య ఆటంకాలు ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. వాటికి పరిష్కారం అనేది మనమే చేసుకోవచ్చు. అలాగే వ్యాపారం చేస్తున్నాం అనుకుందాం, వ్యాపారంలో మనము ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నాలు చేస్తున్నా వ్యాపారం జరగడం లేదనుకో. వ్యాపారం బాగా జరగాలి అంటే ఇందాక పెసలు, ఆ పెసలని మనము బుధునికి పెసలతోటి ధాన్యాభిషేకం అంటాం. ఆ బుధునికి ఆ పెసలు పిరికిడి తీసుకొని బొటన వేలు పైకి పెట్టి అలాగే మంత్రమైన చేయొచ్చు, లేదంటే శ్లోకం రానప్పుడు శ్లోకమైనా చేసుకోవచ్చు, లేదంటే బుధునికి ఒక అష్టోత్తరం అన్నా కూడా చేసుకోవచ్చు. శ్లోకం అయితేనేమో మనకిక్కడ ఆ పిరికిడితో తీసుకొని బొటన వేలు పైకి పెట్టి ఆ బుధుడి పైన ఇలా వేయాలి. ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధి పీడోపశాంతి అని ఆ పిరికిడితో మనం 1 కిలోంపావు అంటే 5 పావులు పెసలని బుధవారం రోజు అలా బుధవారం రోజు చేసుకుంటూ వస్తుంటే వ్యాపారం అనేది తను చేసే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. చిన్న వ్యాపారం కాస్త పెద్దగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార రంగంలో బాగా రాణించగలడు చక్కగా. అక్కడ పరిహారం అనేది మనము చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. దాన్ని ఇంకా మనం పెద్దగా కూడా ఖర్చు పెట్టి హోమం కూడా జరిపించవచ్చు వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి చెందడం కోసం. ఇలా మనం చేసేదాన్ని బట్టి పూజాఫలం అంటాం. ఏమిటి పూజాఫలం? చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ముఖ్యంగా ఇవాల్టి ఎపిసోడ్లో మిథున రాశి, ఆ మిథున లగ్నంలో బుధుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, నివారణ మార్గాలు ఏంటో వివరించినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.